హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సిరీస్ ఐడియాస్ వన్ వ్లాగ్. ఫుల్ వీడియో అప్లోడ్ చేయక చాలా రోజులు అవుతుంది కదా. ఈరోజు ఫుల్ వీడియో అప్లోడ్ చేద్దామనేసి వచ్చేసాను. ముందుగా 2 టెంపుల్స్ గురించి ఎక్స్ప్లోర్ చేయడానికి ఇక్కడ వచ్చేసాను. అలాగే వాటి యొక్క విశిష్టత, ఇవి ఎక్కడున్నవి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో అప్లోడ్ చేస్తుంటాను. తప్పకుండా చూసేయండి. ముందుగా వచ్చేసి మొదటిది పూరి జగన్నాథ్ టెంపుల్ అనమాట. ఇది హైదరాబాద్లోని బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12లో ఉంటుందన్నమాట. మనకి ఇక్కడ లింగంపల్లి నుంచి జస్ట్ ఒక 1.5 అవర్లో మనము అక్కడ చేరుకోవచ్చు. ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా రథయాత్ర అనేది జరుపుతూ ఉంటారు. ఈ దేవాలయం వచ్చేసి 2009లో నిర్మింపబడింది అనమాట. ఇదంతా కూడా ధ్వజస్తంభం లోపలికి అనేది ఎంట్రన్స్ అయిపోయాము. ఇక్కడ చాలా అద్భుతంగా ఉంటుంది. లోపల కూడా పీస్ఫుల్గా ఉంటుంది. అలాగే ఫోటోషూట్స్ కూడా జరుగుతూ ఉంటాయి. ఆ తర్వాత పూరి జగన్నాథ్ టెంపుల్ గురించి మొత్తం కూడా డీటెయిల్స్ ఇప్పుడు చెప్తాను, తప్పకుండా వినండి. ఇది పూరిలోని నెలకొన్న జగన్నాథ దేవాలయంకు ప్రతిరూపంగా భావిస్తారనమాట. అదే విధమైన రూపకల్పన చేయబడిన దేవాలయంగా చెప్పబడుతుంది. సేమ్ ఇప్పుడు పూరిలో ఏ విధంగా ఉంటుందో దేవాలయము, సేమ్ అలాగే ఇక్కడ కూడా ఉంటుందన్నమాట. ఈ దేవాలయంలో ప్రముఖ ఆకర్షణ భాగం శిఖరం అనమాట. ఇక్కడ చూస్తున్నారుగా రెడ్ కలర్లో ఉంటుంది. ఇది 70 అడుగుల ఎత్తు ఉంటుంది. మొత్తం కూడా ఎరుపు రంగులో ఉంటుంది. ఈ దేవాలయం సెయింట్ స్టోన్తో కట్టబడి ఉన్నది. ఈ నిర్మాణానికి అవసరమైన సుమారు 600 టన్నుల రాయిని ఒడిస్సా నుండి తేవడం జరిగిందనమాట. 60 మంది శిల్పులు ఈ నిర్మాణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ దేవాలయంలో విగ్రహాలు లక్ష్మీదేవి, అలాగే శివుడు, గణేశుడు, హనుమాన్ నవగ్రహాలు కూడా ఉన్నాయి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మనకి వాల్స్ పైన కూడా అద్భుతమైన శిల్పకళ అనేది ఉంటుంది. ఇక్కడ మొత్తం కూడా 10 అవతారాలు, దశావతారాలు అంటాం కదా, అవన్నీ కూడా ఉంటాయి. మత్స్య, కూర్మ, వరహ, అలాగే వామన, రామ, కృష్ణ, బుద్ధ, కల్కి, ఇవన్నీ అవతారాలు కూడా ఇక్కడ మనకి స్పష్టంగా కనబడుతూ ఉంటాయి. పిల్లలను తీసుకెళ్తే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తారనమాట. ఆ తర్వాత ఈ దేవాలయంలో గర్భగుడిలో జగన్నాథ స్వామి తన సన్నిహితులైన బలభద్రుడు, సుభద్రాదేవిలతో కలిసి ఉంటారనమాట. ఈ దేవాలయంలో ఇక్కడికి వచ్చిన వారు తప్పకుండా ఇవన్నీ కూడా దర్శనం చేసుకోండి. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అక్కడ నుంచి నెక్స్ట్ టెంపుల్ వచ్చేసి గోల్డెన్ టెంపుల్ అనమాట. ఇది జగన్నాథ్ టెంపుల్ నుంచి కేవలం ఒక 5 మినిట్స్లో మనం చేరుకుంటాం అనమాట. పక్కకే ఉంటుంది. సెకండ్ టెంపుల్ గోల్డెన్ టెంపుల్. ఆ తర్వాత లోపలికి అనేది ఎంట్రన్స్ అయిపోయాము. ఇవంతా కూడా ఫస్ట్ వెళ్ళగానే గోశాల అనేది కనబడుతుంది. అక్కడ మనము ప్రదక్షిణ అనేది చేసుకున్నాము. ఆ తర్వాత వీటికి ఫుడ్ అనేది కూడా మనం అక్కడ అరేంజ్ చేస్తూ ఉంటారు. పేమెంట్ చేసేసి తీసుకోవచ్చు. ఆ తర్వాత గోశాలకి దర్శనం చేసుకున్నాక లోపలికి అనేది వెళ్ళిపోయాము. ఇక్కడ గోల్డెన్ టెంపుల్లో శ్రీకృష్ణుడు, అలాగే లక్ష్మీ నరసింహస్వామి అనేది ఉంటారు. వీటి విశిష్టత గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాము. ఇక్కడ 700 సంవత్సరాల క్రితం భగవంతుడు స్వయంభూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామిగా అవతరించారనమాట. స్వయంభూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామితో పాటు శివుడు కూడా అదే ప్రదేశంలో స్వయంభూ శ్రీ పంచజన్యేశ్వర స్వామిగా వ్యక్తమయ్యాడు. ఈ ప్రదేశంలో స్వామివారి ప్రత్యక్షత యొక్క ప్రత్యేకత ఏమిటంటే, స్వామి మరియు ఆయన నిత్య భార్య శ్రీ లక్ష్మీదేవి స్వయంభుగా నిలబడి ఉన్న భంగిమలో ఉన్నారన్నమాట. ఇక్కడ నరసింహదేవుడు ఆనందకరమైన దివ్య స్థితిలో కనిపిస్తాడు మరియు తల్లి లక్ష్మీదేవి దయతో తన అభయహస్తాన్ని చూపిస్తూ భక్తులందరినీ ఆశీర్వదిస్తుందన్నమాట. అలాగే మనకి ఇక్కడ మెడిటేషన్ చేసుకోవడానికి కూడా వీలుంటుంది. మనకి జపమాల అనేది ఇస్తూ ఉంటారు. అది తీసుకొని మనం మెడిటేషన్ కూడా చేసుకోవచ్చు. ఈ స్వర్ణ దేవాలయంలో హరే కృష్ణ స్వర్ణ దేవాలయం తెలంగాణలోని 1వ స్వర్ణ దేవాలయం మరియు ఈ అతీంద్ర ఆలయంలో 50 అడుగుల స్వర్ణ ధ్వజస్తంభం, 4600 చదరపు అడుగుల మహామండపం, 5 బంగారు మెట్లు, రాజగోపురం కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట. ఈ దేవాలయంలో శ్రీ రాధా గోవింద, శ్రీ నితై గౌరంగ, 4 చేతుల జప ఆంజనేయ, భక్తగరుడదేవ్ మరియు శ్రీలీల ప్రభుపాద సన్నిధి, హరే కృష్ణ స్వర్ణ దేవాలయం ఇక్కడ శక్తివంతమైనవి అనమాట. ఎవరైనా వెళ్ళాలనుకుంటే మాత్రం ఈ 2 టెంపుల్స్ని తప్పకుండా దర్శనం అనేది చేసేసుకోండి. పక్కకే ఉంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.